నేను అనుకోకుండా వచ్చాను. ముందు అయితే మీకు ఇంకా ఒక బెస్ట్ సాంగ్ పాడేవాడిని. ఇప్పుడు నేను పాడే పాట నేను రాసింది. ఇది మంచితనం గురించి రాశాను. సమాజంలో మంచితనం ఉండాలి, ప్రతి విద్యార్థి మంచితనం కలిగి ఎదిగి తాను బాగుపడి ఇతరులకు కూడా సహాయం చేసే మంచి గుణం పిల్లల్లో రావాలి అనేటటువంటిది ఉద్దేశంతో ఈ పాట నేను రాశాను. మరి విద్యార్థులు ఒక మాట చెప్పాలి. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తాడు నాన్న, అన్ని రకాల అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి ఉజ్వలమైన భవిష్యత్తు, ఒక ఉన్నతమైన ఉద్యోగము, అందరిలో గౌరవము లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పాఠశాల దక్కినటువంటి మీ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదివి మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. మంచితనం గురించి నేను రాసినటువంటి పాట పాడి వినిపిస్తాను. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. అదే కదా గొప్ప గుణం, అదే కదా నీకు వరం. అదే కదా గొప్ప గుణం, అదే కదా నీకు వరం. మంచితనము కన్న మిన్న ఏమి ఉన్నది. ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది. ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. ఇతరులకు సహాయము అవసరమైనప్పుడు విసుగుతూ సహాయము చేస్తే ఎలా. ఇతరులకు సహాయము అవసరమైనప్పుడు విసుగుతూ సహాయము చేస్తే ఎలా. సహనంతో చేయాలి, శాంతిని చూపాలి. సహనంతో చేయాలి, శాంతిని చూపాలి. సహనంతో శాంతితో నీవు జీవించాలి. సహనంతో శాంతితో నీవు జీవించాలి. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. అదే కదా గొప్ప గుణం, అదే కదా నీకు వరం. అదే కదా గొప్ప గుణం, అదే కదా నీకు వరం. మంచితనము కన్న మిన్న ఏమి ఉన్నది. ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది. ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. కొవ్వొత్తిని చూడు కరుగుతూ వెలుగుతుంది. తను కరుగుతూ ఇతరులకు వెలుగును ఇస్తుంది. కొవ్వొత్తిని చూడు కరుగుతూ వెలుగుతుంది. తను కరుగుతూ ఇతరులకు వెలుగును ఇస్తుంది. మాటలు చెప్పడము కాదు చేతలలో చూపాలి. మాటలు చెప్పడము కాదు చేతలలో చూపాలి. సహాయము చెయ్యడానికెప్పుడు ముందుండాలి. సహాయము చెయ్యడానికెప్పుడు ముందుండాలి. మల్లె పువ్వు లాంటి మనసు నీకు ఉన్నదా, అంతకన్నా మంచితనం ఏమి ఉన్నది. అందరికీ సహాయము చెయ్యాలని, అందరిలో సంతోషం చూడాలని. అందరికీ సహాయము చెయ్యాలని, అందరిలో సంతోషం చూడాలని. అనుకుంటే సరిపోదు, అది మాత్రం సరికాదు. అనుకుంటే సరిపోదు, అది మాత్రం సరికాదు. అనుకున్నది ఆచరణలో చూపాలి. అందరికీ ఆదర్శం నీవే కావాలి. అనుకున్నది ఆచరణలో చూపాలి. అందరికీ ఆదర్శం నీవే కావాలి.
గొప్ప గుణం అదే కదా నీకు వరం, అదే కదా గొప్ప గుణం, అదే కదా నీకు వరం. మంచితనము కన్న మిన్న ఏమి ఉన్నది, ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది, ఆ గుణమే సమాజాన్ని కాపాడుతున్నది. థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం మేడం గారికి, సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.